మరి నేను చెప్పేది ఎవరు నమ్మరేం బాలు అన్నాడు కాశీ దీనంగా. నవ్వాడు బాలు. ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళు చెబితే నమ్ముతాం, మనకు తెలిసిన వాళ్ళకే జరిగిందంటే నమ్మలేం. అది మనుషుల స్వభావం, మార్చలేం అని నిట్టూర్చాడు బాలు. హఠాత్తుగా స్ఫురించినట్లుగా అన్నాడు కాశీ. బాలు, ఏమిటి? నన్నొకసారి ఆ వేదీశ్వరన్ కోయిల్కి తీసుకెళ్ళగలవా? కాస్త ఆలోచించి అన్నాడు బాలు. వచ్చే నెలలో నేను సెలవు తీసుకుంటున్నాను. ఒక తమిళ్ పిక్చర్లో చిన్న వేషం ఉంది. మెడ్రాస్ వెళ్తున్నాను. అప్పుడు నాతో పాటు నువ్వు కూడా రా. పిశాచాన్ని అడిగితే లీవు ఇవ్వదు. నవ్వుల దెయ్యం కాస్త బెటర్. కాళ్ళు పట్టుకో అన్నాడు. తల పట్టు కూర్చున్నాడు కాశీ. వైదీశ్వరన్ కోయిల్ వెళ్లే అవకాశం అనుకున్న దానికంటే ముందే వచ్చింది. చాలా జాలిగా లక్కీని అడిగాడు కాశీ తనకి సెలవు కావాలని. ఉద్యోగంలో చేరి 3 నాళ్ళు కాలేదు అంది లక్కీ. ప్రాధేయపడ్డాడు కాశీ. ఒక్క వారం రోజులు సెలవు ఇస్తే ఇంకా ఆజన్మాంతం సెలవు అడగనన్నాడు. వెళ్ళి రావడానికి కొద్దిగా డబ్బు ఇస్తే కొన్ని నెలల పాటు జీతం ఇవ్వకపోయినా పర్వాలేదన్నాడు. ఎవరికి ఇబ్బంది కలగకూడదని 4 రోజుల ముందే చెబుతున్నానన్నాడు. మూర్తి సార్కి కూడా ఈ విషయం చెప్పానన్నాడు. అతని సొంత సొద కంటే మూర్తిగారి పేరు మంత్రంలా పనిచేసింది లక్కీ దగ్గర. వచ్చే నెల ఇంకా బిజీగా ఉంటుంది. రేపు మేడం వారం రోజుల పాటు ఫారెన్ ట్రిప్ వెళుతున్నారు. ఈలోగా నువ్వు వెళ్ళిరా అంది లక్కీ. అకౌంటెంట్కి ఫోన్ చేసి అందరితో పాటుగా అతనికి కూడా బోనస్ ఇవ్వమంది. ఐశ్వర్యకి ఫోన్ చేసి ఈ సంగతి చెప్పింది. అరే లక్కీ, వాడికి అంత చనువిస్తున్నావెందుకు అంది ఐశ్వర్య చిరాగ్గా. మూర్తి అంకుల్ అంది లక్కీ. ఇదివరకు ఐశ్వర్య చెప్పిన సమాధానాన్ని మళ్ళీ తను రిపీట్ చేస్తూ. మద్రాస్ నుంచి వైదీశ్వరన్ కోయిల్ వెళ్లారు బాలు, కాశీ. నాడీ జ్యోతిష్యం చెప్పే చోటికి పోయారు. ఆ జ్యోతిష్య గ్రంథాలు పాతకాలపు తమిళ భాషలో ఉన్నాయి. దాన్ని తెలుగులోకి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి చెబుతారు. ఆ జ్యోతిష్యం చెప్పే ఆయన వినేవాళ్ళు షాక్ అయిపోయినట్లుగా తను ఎదురుగా స్క్రీన్ మీద కనపడుతున్నది చూస్తున్నట్లుగా చెప్పాడు. కాశీ పేరు గత జన్మలో మల్లికార్జునరావు. అతని భార్య పేరు పుణ్యవతి. అతని బావమరిది పాపారావు. పాపారావు వల్ల ఆ కుటుంబం నాశనమైపోయింది. పుణ్యవతి పుణ్యకార్యాలు ఎన్నో చేసింది. మల్లికార్జునరావు వ్యసనలోలుడై భార్యని చాలా కష్టపెట్టాడు. చేసిన పాపాల వల్ల అతడు ఈ జన్మలో చాలా హీనస్థితిలో పుట్టాడు. చెప్పింది అంతా అత్యద్భుతంగా సరిపోయింది. కాశీ సంతోషానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. తిరుగు రైల్లో హైదరాబాద్కి తిరిగి వచ్చేశారు కాశీ, బాలు. ఈ సంగతి తక్షణం ఐశ్వర్యకి చెప్పేయాలని ఉంది కాశీకి. అంతకుముందు అనుకున్నట్లుగా ఐశ్వర్య ఫారిన్ ట్రిప్పుకు వెళ్ళలేదు. ట్రిప్పు పోస్ట్పోన్ చేసుకుంది. ఇక్కడ ఎన్నెన్నో అర్జెంటు వ్యవహారాలు చక్కబెట్టవలసి వచ్చి ఆగిపోయింది తను. అన్ని కొత్త వ్యవహారాలు కావడం వల్ల ప్రత్యేకంగా శ్రద్ధ చూపించవలసి వచ్చింది. కానీ వియత్నాం ట్రిప్పు తప్పించుకోవడం కుదరదు. వెళ్ళి తీరాలి. ఏ రోజుకు ఆ రోజు రేపు అనుకుంటూనే గడిచిపోయింది. ఇవాళ ఎలాగైనా సరే వెళ్ళి తీరాలి తను. ఏది ఏమైనా సరే 4:30 దాకా పని చూసుకుంది. ఒక అరగంట రెస్ట్ అంతే. మళ్ళీ 5 గంటలకే లేచి పనిలోకి జొరబడిపోయింది. అవసరమైతే నిద్రాహారాలు కూడా మానేసి ఏకధాటిగా 3 రోజుల పాటు రాత్రింబవళ్ళు పని చేయగలదు ఐశ్వర్య. ఇప్పుడు అలాంటి మూడ్లోనే ఉంది తను. వర్క్ వర్క్ అండ్ మోర్ వర్క్. మొత్తానికి పని పూర్తి చేసుకుని ఫారిన్ టూర్కి సిద్ధమైంది ఐశ్వర్య. ఎర్రటి ఫెరారీ కారు పోర్టికోలో నిలబడి ఉంది. కారులో డ్రైవర్ రెడీగా కూర్చుని ఉన్నాడు. ఒక నౌకర్ సూట్ కేస్ తెచ్చి కారులో పెట్టాడు. టైం చూసుకుని చకచక అడుగులేస్తూ కారు వైపు నడుస్తోంది ఐశ్వర్య. చటుక్కున ఆమె దారికి అడ్డం వచ్చాడు కాశీ. ఇప్పుడే చెప్పేయాలి ఐశ్వర్యకి. ఆమె వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. మేడం అన్నాడు అర్జెంటుగా. నువ్వా? ఏమిటి అంది ఐశ్వర్య చిరాగ్గా. 1 నిమిషం మీతో మాట్లాడాలి. ఇప్పుడా? నీకేమన్నా? మేడం, చాలా అత్యవసరంగా మాట్లాడాలి మేడం. గెట్ లాస్ట్ అంది ఐశ్వర్య కఠినంగా. మేడం 1 నిమిషం. అతన్ని అంచనా వేస్తున్నట్లు ఎగాదిగా చూసింది ఐశ్వర్య. తర్వాత అంది, అందరితో పాటుగా నీకు కూడా బోనస్ ఇమ్మంది మా లక్కీ. కానీ నువ్వు తీసుకోలేదట. ఎందుకని? నేను పనిలో చేరి నిండా 4 రోజులు కాలేదు మేడం. నాకు బోనస్ ఎందుకు? నాది కాని దానికోసం ఆశపడను. నాది అనుకున్న దానిని వదలను. నాకు దానంగా వద్దు. ప్రయాణం ఖర్చులకి కాస్త డబ్బు అప్పుగా ఇమ్మని అడిగాను. రూడ్గా అంది ఐశ్వర్య. నువ్వు నా నౌకర్వి. అందరితో పాటు బోనస్ ఇస్తే నువ్వు తీసుకోలేదు. ఓకే,
డబ్బుకి బదులు నా టైం నీకు బోనస్గా ఇస్తున్నాను. ఒకే ఒక్క నిమిషం. కమాన్ షూట్. ఏమిటి సంగతి? ఐశ్వర్య అన్నాడు కాశీ గొంతులో ఎంతో ప్రేమ ధ్వనింపచేస్తూ. ఆ పిలుపు వినగానే కోపంతో ఎర్రబడిపోయింది ఐశ్వర్య మొహం. ఐశ్వర్య, నేను వైదీశ్వరన్ కోయిల్కి వెళ్ళి వచ్చాను. నాడీ జాతకంలో స్పష్టంగా రాసి ఉంది, గత జన్మలో మనం భార్యాభర్తలం. ఐశ్వర్య. పట్టరాని కోపంతో అతని మీద చెయ్యెత్తింది ఐశ్వర్య. కొట్టు పుణ్యవతి, ఉద్వేగంగా అన్నాడు కాశీ. చెంప పగిలేటట్టు కొట్టు. గత జన్మలో నేను నీ మీద చేయి చేసుకున్నాను. ఆ పాపానికి పరిహారంగా విసురుగా చేయి దించింది ఐశ్వర్య. కాశీ కళ్ళ ముందు మెరుపు మెరిసినట్లయింది. పిడుగుపడ్డంత శబ్దం. అల్లంత దూరంలో ఉన్న ఫెరారీ కారు బ్లాస్ట్ అయిపోయింది. నిశ్చేష్టురాలై నిలబడిపోయింది ఐశ్వర్య. నౌకర్లు, చాకర్లు అందరూ కకావికలై అటు ఇటు పరుగులు పెడుతున్నారు. కారు వైపు చూసింది ఐశ్వర్య. అక్కడ కారు లేదు, పెద్దగా మంటలు. ఆకాశంలో నుంచి కారు తాలూకు శకలాలు వర్షంలా కింద పడుతున్నాయి. డ్రైవర్ ఏమయ్యాడు? ధన్మనే శబ్దంతో తన పక్కనే ఏదో పడింది. అది కారు తాలూకు పార్ట్ కాదని, అది డ్రైవర్ శరీరం తాలూకు ఒక భాగమని గ్రహించడానికి అట్టేసేపు పట్టలేదు ఐశ్వర్యకి. తను కూడా కారులో ఉండి ఉంటే, ఈ కాశీ కనుక అడ్డం రాకపోతే తను కారులోనే ఉండేది. తన శరీరం గుర్తుపట్టలేకుండా ముక్కలు ముక్కలైపోయి ఉండేది. నిలువెల్లా వణుకు రావడం మొదలెట్టింది ఐశ్వర్యకి. ఇతను అడ్డం రాకపోతే? అదే క్షణంలో ఆమెకి ఇంకొకటి కూడా గుర్తొచ్చింది. పార్టీలో తన కోసం ఉద్దేశించిన విషాహారం ఈ కాశీనే తినడం, తను బతికి బయటపడ్డం. ఈ రెండు ఇన్సిడెంట్స్ కోఇన్సిడెంట్సేనా? కాకతాళీయమేనా? షాక్లో ఉండిపోయింది ఐశ్వర్య. కాశీ తనని రెండు చేతులతో ఎత్తేసుకొని ఇంట్లోకి పరిగెత్తి రావడం ఆమెకి తెలుస్తూనే ఉంది. తన రూము, మంచం మీద కాశీ తనని పడుకోబెట్టడం, ఈలోగా మూర్తి అంకుల్ రావడం, అంతకుముందే లక్కీ, వాళ్ళతో బయటగా డాక్టర్, పోలీసులు, అరగంట తర్వాత హోమ్ మినిస్టర్, పోలీస్ వెహికల్ సైరన్స్, అంబులెన్స్ సైరన్. మంది ఎక్కువైపోయే కొద్దీ కాశీ వెనక్కి వెళ్ళిపోతున్నాడు. కనపడడం లేదు. కొద్ది నిమిషాల తర్వాత దెయ్యపు పిల్లలు మేల్కొన్నట్లుగా అన్ని ఫోనులు మోగడం మొదలెట్టాయి. అక్కడ చేరిన మనుషుల గుసగుసల శబ్దమే జెట్ విమానం తాలూకు రొదలాగా ఉంది. ఆ తర్వాత అన్కాన్షియస్నెస్, మగత. షాక్లో నుంచి తేరుకోవడానికి పూర్తిగా వారం రోజులు పట్టింది ఐశ్వర్యకి. 5వ రోజున అమెరికన్ ప్రెసిడెంట్ ఆమెకి పర్సనల్గా ఫోన్ చేసి యోగక్షేమాలు విచారించాడు. శ్రీ, ఎస్ డాడ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. శ్రీ, ఓవర్ స్పీడ్ ఎప్పుడూ డేంజరే. బలహీనంగా నవ్వింది ఐశ్వర్య. మళ్ళీ అన్నాడు ప్రెసిడెంట్. శ్రీ, స్పీడ్ థ్రిల్స్, బట్ స్పీడ్ కిల్స్ ఆల్సో. ఐ నో ఆల్ ద ట్రాఫిక్ రూల్స్ డాడ్. ఐ గాట్ అన్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అంది ఐశ్వర్య. కానీ రూల్స్ అతిక్రమిస్తే లైసెన్స్ క్యాన్సిల్ కావచ్చు కదా అన్నాడు ప్రెసిడెంట్. మీరుండగా ఎలా క్యాన్సిల్ అవుతుంది అంది ఐశ్వర్య. నవ్వాడు ప్రెసిడెంట్. హనీ, టేక్ ఇట్ ఈజీ, బట్ టేక్ కేర్ ఆల్సో. ఎస్ సార్ అంది ఐశ్వర్య కాస్త ఓవర్గా. ఇద్దరూ నవ్వుకున్నారు. యు ఆర్ సచ్ అన్ ఏంజిల్. ఆ అమ్మాయిని చూస్తే తన కూతుర్ని చూసినట్లే అనిపిస్తుంది ఆయనకి. అండ్ యు ఆర్ సచ్ ఎ వండర్ఫుల్ డాడ్ అంది ఐశ్వర్య. ఆ ఫోన్ కాల్ తర్వాత ఆమెకి ఒంట్లో 1000 ఏనుగుల బలం వచ్చినట్లుగా అనిపించింది. మళ్ళీ మామూలుగా లేచి తిరగడం మొదలెట్టింది. కారు బ్లాస్ట్ అయిపోయిన ఇన్సిడెంట్ తర్వాత ఆమెలో డ్రాస్టిక్ చేంజ్ రావడం ఐశ్వర్య తల్లి పార్వతి గమనించింది. ఇదివరకు జ్యోతిష్యులని, సాముద్రికులని, సాధువులని, సన్యాసులని ఇంట్లోకి అడుగు పెట్టనిచ్చేది కాదు ఐశ్వర్య. కానీ గత వారం రోజులుగా ప్రతిరోజు ఆమె ఆఫీస్కి ఒక సాధువు క్రమం తప్పకుండా వస్తున్నాడు. చెయ్యెత్తు మనిషి అతను. మొహంలో ఎంతో వర్చస్సు ఉంది. భుజాల దాకా పడుతున్న జుట్టు, కాషాయ వస్త్రాలు. అతని పేరు ఆనందస్వామి. చాలా సంవత్సరాల పాటు హిమాలయాలలో ఉండి వచ్చాడట. మూలికా వైద్యం దగ్గర నుంచి ముహూర్తాలు పెట్టడం దాకా, యజ్ఞాలు చేయించడం దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ ఆర్డర్లు ఇప్పించడం దాకా ఆయన అన్నిట్లో ఎక్స్పర్ట్. లక్కీ పంపించింది అతన్ని. వెంటనే తిట్టింది ఐశ్వర్య లక్కీని. ఏమిటిది? నాకు ఇలాంటివంటే నమ్మకం లేదని నీకు తెలీదా? మన నమ్మకంతో పనేముంది ఐశ్వర్య? పాలిటీషియన్స్ పెంచి పోషిస్తున్నారు అతన్ని. అతను సర్కారీ సాధు. పనులు కావాలంటే అతని పరపతి అవసరం. శ్రీ, ఇది అమెరికా కాదు, ఇండియా. అక్కడ సూట్లు వేసుకున్న ఎగ్జిక్యూటివ్లతో మనం బిజినెస్ డీల్స్ సెటిల్ చేస్తాం. ఇక్కడ సన్యాసులతో.
కనీసం కొంతమందికి సంబంధించినంత వరకు ఇదొక బిజినెస్ యూనిఫారం లాంటిదే. అతన్ని భయపెట్టేయకు, భయభక్తులు నటించు. రిటర్న్స్ రావడం మొదలెట్టాక రిజల్ట్ ఏమిటో తెలుస్తుంది నీకు అంది హితబోధ చేస్తూ. బాలు ద్వారా ఎప్పటి విశేషాలు అప్పుడే కాశీకి తెలుస్తున్నాయి. ఒక సాధువు ప్రవేశం అతనికి సంతోషం కలిగించింది. తనకి కాదు, తమకి, అంటే తనకు ఐశ్వర్యకి సంబంధించినంత వరకు ఇదో కొత్త మలుపు. కొత్త మలుపులో తొలి అడుగు. గత జన్మలో ఎలా ఉండేది? సాధువులు, సన్యాసులు, శాస్త్రుల వాళ్ళు, సత్సంగాలు, ఒకే సందడి. కానీ అప్పట్లో ఆ మజా తనకి తెలియలేదు. ఈ జన్మలోనేమో ఐశ్వర్య దేవుడి పేరు చెబితే దెయ్యం పట్టినట్లు ప్రవర్తిస్తోంది. కానీ కారు బ్లాస్ట్ అయి బతికి బయటపడ్డాక ఆమెలో మానసికంగా మార్పు వస్తున్నదనడానికి ఇది మొదటి సూచన.